హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది హోమ్ మేకర్ షేరింగ్ థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి రెసిపీ అండి, బియ్యపు రవ్వ ఉప్మా. ఇది చాలా సింపుల్గా చేయొచ్చు. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, నైట్ డిన్నర్ టైంలో చేసుకోవచ్చు, ఫాస్టింగ్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. అందరికీ ఉప్మా అంటే ఇష్టం ఉండదు కదా, మాకు వద్దు అంటారు కదా. ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ చేయమని అడుగుతారు. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అది హీట్ అయ్యాక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు వేసుకోవాలి. తర్వాత 10 నుంచి 15 వరకు జీడిపప్పు, ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి వేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు ఒక గ్రీన్ చిల్లీ, ఒక రెడ్ చిల్లీ సరిపోతుందండి. అన్నీ వేసేసాం కదండి. ఇప్పుడు తాలింపును అస్సలు మాడనివ్వద్దు. జీడిపప్పు కొంచెం బ్రౌన్ కలర్లోకి రాగానే వాటర్ పోసేసుకోవాలి. తాలింపు మాడిపోయింది అంటే ఉప్మా కలర్ కూడా మారిపోయిద్ది, టేస్ట్ మారిపోయిద్ది. ఈ పప్పులన్నీ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ 1:3 రేషియోలో పోసుకోవాలి. ఒక గ్లాసు బియ్యం రవ్వ ఉప్మాకి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. గట్టిగా పొడిగా కావాలి అనుకునే వాళ్ళు 1:2 రేషియోలో పోసుకుంటారండి. మందిది మెత్తగా వస్తుంది. 1:3 రేషియోలో పోసుకుంటే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. ఇప్పుడు ఈ వాటరు 4 to 5 మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలండి. బాగా తెరల కాగాలి. తెరల కాగిన తర్వాత మనం ఉప్మా రవ్వ వేసుకుందాము. నెక్స్ట్ మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. నేను కల్లుప్పు వేసానండి. కల్లుప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో 1/2 ఇంచ్ అల్లం వేసుకుందామండి. వాటర్ బాయిల్ అయ్యే వరకు ఫ్లేమ్ హైలో పెట్టండి. ఇప్పుడు మనం నానబెట్టిన పెసరపప్పు వేసుకుందాము. నేను 30 to 40 గ్రామ్స్ తీసుకున్నానండి పెసరపప్పు. నేను తీసుకున్న గ్లాసు ఒక 1/2 kg ఉంటుంది. 250 గ్రామ్స్ రైస్కి 40 గ్రామ్స్ పెసరపప్పు వేసాను. ఈ పెసరపప్పు కొంచెం ఉడికాక బాయిల్ అయ్యాక అప్పుడు మనం బియ్యపు రవ్వ వేసుకుందాము. పెసరపప్పు బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం బియ్యపు రవ్వ వేసుకుందాము. వాటర్లో గెంటితో తిప్పుతూ బియ్యపు రవ్వ, ఒక చేత్తో బియ్యపు రవ్వ పోస్తూ ఉండాలి. ఉండలు కట్టకుండా పోయాలి. పోసిన తర్వాత గెంటితో బాగా కలపెట్టండి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇది 3/4 బాయిల్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఒక 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఈ వాటర్ కొంచెం టేస్ట్ చూడండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 3/4 బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుందాము. బియ్యపు రవ్వ తొందరగా బాయిల్ అయిపోయిద్దండి. మనం దగ్గరే ఉండి తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోయిద్ది. ఇప్పుడు మొత్తం ఇది ఉడికిపోయిందండి. మనం ఒకసారి గెంటితో తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాము. 2 మినిట్స్ అలా వదిలేయాలి. చూసారు కదా, టెక్స్చర్ ఇలాగే రావాలి వైట్గా. తాలింపు మాడింది అంటే కలర్ మారిపోయిద్ది, టేస్ట్ మారిపోయిద్దండి. మూత పెట్టేసుకొని 2 మినిట్స్ అలా వదిలేద్దాము. ఇప్పుడు ఇలా వచ్చిందండి టెక్స్చర్. ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసుకుందాము. రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికి సైడ్ డిష్గా నేను కరివేపాకు కారంతో తిన్నాను. దీంట్లోకి మనం ఏ పికిలైనా తినచ్చు. ఆవకాయ పికిలు, నిమ్మకాయ పికిలు ఏదైనా బాగుంటుంది. బియ్యపు రవ్వ ప్యాకెట్స్ మనకి ఆంధ్రాలో అన్ని షాప్స్లో, అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి. చెన్నైలో అయితే దొరకదు. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.